నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి అంశం అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు దేశ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నిలుపుతున్నటువంటి సమయంలో వైసీపీ అధికార హ్యాండిల్లో ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. అసలు ఆ డాక్యుమెంటరీని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, తిరుమల దేవస్థానం ప్రతిష్టను గురించి ఒక డాక్యుమెంటరీ ఈరోజు వైసీపీ తన అధికారిక హ్యాండిల్స్లో పోస్ట్ చేసింది సార్. మరి ఆ డాక్యుమెంటరీలో చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ప్రతిష్టను పెంచారని, చంద్రబాబు నాయుడు గారే తిరుమల పైన కుట్ర పన్నారన్నట్టుగా ఆ డాక్యుమెంటరీ ఉంది. బ్రిటిష్ రాజ్యంలో కూడా ఈ తిరుమల దేవస్థానానికి 27 చదరపు కిలోమీటర్లే ఉందని, దాన్ని మాత్రం ఎన్టీఆర్ కొనసాగిస్తే రాజశేఖర రెడ్డి మాత్రమే దాని పరిధి పెంచారని చెప్పి అసలు సత్యం గురించి వర్ణిస్తూ ఉన్నటువంటి ఆ డాక్యుమెంటరీని, అసలు సత్యం నమ్మకం పైన అబద్ధాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దేవుడే ముందుకు వస్తాడని చెప్పి ఆ డాక్యుమెంటరీని ఇచ్చారు. అసలు ఆ డాక్యుమెంటరీని ఎలా చూడాలంటారు? అంటే చేతి నిండా డబ్బు ఉంది, వాళ్ళు చెప్పినట్టుగా చిత్రించే జనం ఉన్నారు, ఇంకా ఛానల్స్, వాళ్ళ వెబ్సైట్లు. అంటే ఈ పని నేను ఎందుకు చేయలేకపోయానా అని హర్షద్ మెహతా చాలా బాధపడుతున్నాడు. ఈ పని మా దగ్గర డబ్బు ఉంది కదా, మరి మేమే ఒక పార్టీ పెట్టుకుని, మేమే ఒక ఛానల్ పెట్టుకుని ఈ విధంగా ప్రజల్ని ఎందుకని నమ్మించలేకపోయాం అని విజయ్ మాల్యా గగ్గోలు పెడుతున్నాడు. ఎవరు నీరబ్ చోక్సీ, లేకపోతే నీరబ్ మోడీ, లలిత్ మోడీ, వీళ్ళందరూ కూడా అసలు ఇలా కూడా చెయ్యొచ్చా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ చేస్తున్న ఈ విన్యాసాలు, ఈ జిమ్మిక్లు, జమినీ సర్కస్ కూడా చాలదు నీకు, జగన్ సర్కస్. అంటే ఇవాళ హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రధాన దోషిగా, మహాపాపిగా, వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి, లేకపోతే ఇంకొక మామ ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి, అంటే వీళ్ళందరూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టిన దెయ్యాల్లాగా అసలు మొత్తం కొండ, అక్కడ భక్తులు ఇచ్చిన విరాళాలు, అసలు మనం చూసాం హుండీలో డబ్బులు కూడా వాళ్ళు చోరీ చేసిన పరిస్థితుల్లో ఎన్ని స్కాములమ్మా. 5 ఏళ్లలో జగన్ సీఎంగా, సుబ్బారెడ్డి 4 ఏళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి 1 ఏడాది. అరే వాళ్ళు చేసిన స్కాములు అదేంటి అసలు? చివరికి తలనీలాలు, మిజోరం, చైనాలో స్మగ్లింగ్ 180 కోట్ల స్కామ్, ఇంజనీరింగ్ విభాగం 1600 కోట్లు ఒక్క భూమన హయాంలోనే స్కామ్. అరే రే ఆర్గానిక్ సరుకులు అంట, స్వామివారికంట వీళ్ళకి మామూలు ప్రసాదం పెట్టరంట, ఆర్గానిక్ బియ్యం, ఆర్గానిక్ సరుకులతో చేసిన ప్రసాదం పెడతామని చెప్పి 600 కోట్లు. అది ఆర్గానికా? ఓరోగానిక్. బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనుకున్నారు, అది కూడా స్పెల్లింగ్ చూసావా? ఆర్గానిక్ కాస్త ORGANICలో ఆర్కి జీకి మధ్య ఇంకో ఓ పెట్టాడు, అంటే ఓరోగానిక్. కెమికల్స్ అమ్మా. 68 లక్షల కిలోలు వీళ్ళు పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, వీటన్నిటితో వాళ్ళు ఆ లడ్డు తయారు చేసే నెయ్యి చేసి దాంట్లో 9 లక్షల కిలోలు రసాయనాలు కలిపి, అది కదా సిట్ తేల్చింది. సుబ్బారెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టామంటాడు, కల్తీ అసలు నా హయాంలో జరగలేదు, చంద్రబాబు వచ్చినాక జరిగింది అంటున్నాడు. 4 ట్యాంకర్లు చంద్రబాబు వచ్చినాక మళ్ళీ వెనక్కి పిలిపించి వాడారు అంటున్నాడు. సిట్ ఛార్జ్ షీట్ అంట ఎన్ని పేజీలు? 619 పేజీలు 4 ట్యాంకర్ల గురించే రాసిందంట. ఈ 4 ట్యాంకర్ల వెనక ఎంతమంది నిందితుల్ని గుర్తించిందో తెలుసా? 38 మందిని గుర్తించింది. 4 డైరీల యజమానులు, విపుల్ జైన్, పొమ్మిల్ జైన్, వాడేవాడు రాజశేఖర్, AR డైరీ, భోలేబాబా డైరీ. సార్, మీరు ఇంత చెప్తుంటే ఆ డాక్యుమెంటరీలో చూసుకున్నట్లయితే సత్యం వల్లే సూర్యుడు ప్రకాశిస్తాడు, సత్యం వల్లే గాలి వీస్తుంది. మరి ఆ డాక్యుమెంటరీలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా సత్యం ఉందా? అదేవిధంగా జీవో నెంబర్ 746 గురించి మాట్లాడినటువంటి వాళ్ళు జీవో నెంబర్ 338 గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అతని పేరు జగన్ అమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా నువ్వు తిరగేయాల్సిందే, రివర్స్ నగజ్, NAGAJ అనమాట. అంటే తను ఏది చెప్పినా రివర్స్.
అతను ఏంటంటే అతను ఒక రకంగా చెప్పాలంటే అతని దృష్టిలో సత్యం అంటే జనం దృష్టిలో అసత్యం, జనం సత్యం అనుకునేది జగన్ అసత్యం అంటాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పినా సరే దాన్ని రివర్స్లో అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు ద్రోహి అంట, ఏది ఇప్పుడు సిట్ వేసినాడు ద్రోహి తెలుసా నీకు, దోచినాడు మహాపురుషుడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు ఎందుకు ద్రోహి, మీ అవినీతి కుంభకోణాలన్నీ బయట పెట్టినందుక. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే జగనే ఇప్పుడు 2.0 ప్రారంభమైంది అనుకో, వైనాట్ 175 అన్నాడు కదా, మరి మళ్ళా జగనే సీఎం అయితే ఇది బయటకు వచ్చేదా, ఆ కల్తీ మద్యం బయటకు వచ్చేదా? అంటే ఈ 5 ఏళ్ళు కూడా ఆ జగన్ ఆ కెమికల్స్తో తయారు చేసిన ఆ లిక్కరే తాగాలి. ఎంతమంది చనిపోయేవాళ్ళు, మొన్నే 30,000 మంది చనిపోయారన్నారు, 40 లక్షల మంది కిడ్నీ దెబ్బతిందన్నారు, లివర్ దెబ్బతిందన్నారు. ఇప్పుడు ఇది కూడా ఏది మళ్ళా జగనే కనుక సీఎం అయితే మనం ఆ లడ్డు ఇదేగా, ఏది లప్సా లేకపోతే పామ్ కెర్నాయిల్, అంటే తగుదునమ్మ అని. అంటే ఏంటంటే జనం అంటే జగన్కి బాగా లోకువ. నేనేం చెబితే అది నమ్ముతారు. నా చేతిలో ఛానల్ ఉంది, నేను చెప్పింది సినిమా తీసేవాళ్ళు ఉన్నారు, ఆర్జీవీ లాంటి. ఎవరు అది తీసింది ఆర్జీవీ అనా? గోయిందా 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 సినిమా కూడా ఆయన తీసినట్టున్నాడు. జగన్ని గోయింద కొట్టించారు. ఎవరు? స్వర్ణ మేడం కొట్టించింది. జగద్రక్షక గోయిందా అనాల్సింది జగన్ రక్షక గోయిందా అనేసరికి స్వామివారు నిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కౌన్సిల్లో చాలా సీరియస్ అయ్యారు. శ్రీవారితో పెట్టుకుంటున్నారు, శ్రీవారికి తిరునామం ఉంటుంది, తిరునామం తెరుచుకుందంటే తగలబడిపోతారు. అది 3వ కన్ను లాంటిది. ఏది శివుడికి 3వ కన్ను ఎలాంటిదో అట్లాంటిదే. ఇప్పుడు మీ నాన్న జీవాల గురించి మాట్లాడుతున్నాడు. యావత్ దేశం మొత్తం కూడా వైసీపీని నిలదీస్తుంది, హెచ్చరిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ డాక్యుమెంటరీలో కానివ్వండి, మామూలుగా కానివ్వండి, ఏం తప్పు చేయలేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారే లడ్డూతో రాజకీయం చేస్తున్నారు, అంతకుముందు మండపం కూల్చివేసి అప్పుడు అపచారం చేశారు అని చెప్తున్నారు. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ అర్ణవ్ గోస్వామి పంపాడా? పంపమని చెప్పు. అర్ణవ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ, లేకపోతే న్యూస్ 18, CNN అవి ఉన్నాయి కదా నేషనల్ ఛానల్స్, వాటన్నిటికి కూడా పంపాలి. పంపితే వాళ్ళే మాట్లాడతారు, అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే అప్పుడే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పొచ్చు కదా సార్. ఇలా ఇటువంటి డాక్యుమెంటరీస్ రెడీ చేసి దాన్ని పబ్లిష్ చేసే బదులు వాళ్ళకే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పొచ్చు కదా. నేషనల్ మీడియా వాళ్ళు మీరే చెప్పారు ఇంట్రోలో కూడా, దేశం మొత్తం నిప్పులు గురిపిస్తోంది ఈ హిందూ ద్రోహి. ఇవాళ ఇంకా ఏ హిందువు ఆ పార్టీకి ఓటేయకూడదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థులకి ఓటేయకూడదు, హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కే కోల్పోయావే. ఇంకా ఇలాంటి డాక్యుమెంటరీలు నువ్వు ఎన్ని తీసి వదిలితే నువ్వంత భ్రష్టు పడతావు. ఇప్పటికే పాతాళానికి దిగజారిపోయావు, ఇంకెక్కడికి పోతావు? ఇంకెంత లోతుల్లో అతను పతనం అవ్వాలని. ఇప్పుడు లోకేష్ బాబమ్మ మొన్న ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళినప్పుడు ఆమె ఎవరో ఒక ఫీమేల్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఏదో విషయం మీద, ఏదో సబ్జెక్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనే చెప్పాడు, ఏ ప్రభుత్వం చేసిన తప్పైనా ఇప్పటి ప్రభుత్వ ప్రతినిధిగా నేను క్షమాపణ కోరుతున్నాను. ఏది మహాప్రసాదం, లడ్డు, తిరుమల తిరుపతి కల్తీ గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ ఇప్పటి ప్రభుత్వ ప్రతినిధిగా నేను క్షమాపణ కోరుతున్నానని చిన్న పిల్లాడు, నీకన్నా ఎన్నేళ్ళు చిన్నాడు, ఓ 10 ఏళ్ళో 8 ఏళ్ళో చిన్నాడు, అంత పరిణతి చూపించాడే, నీకేమైంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పశ్చాత్తాపడకుండా, ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, ఇప్పుడు నువ్వే ఓ పెద్ద నీ పేపర్లోనే రాసుకున్నావు, యేసుక్రీస్తు ఫోటో ఏదో చూపించి ఆ తప్పుడు ఫోటో ఏదో ప్రచురించినందుకు ప్రభువా క్షమించు అని జగన్మోహన్ రెడ్డి సంతకంతో ఒక ఓపెన్ లెటర్ వదిలాడు. ఇప్పుడు మాత్రం నువ్వు ఏడుకొండలవాడా క్షమించు, ఒక్క మాట అంటానికి నీకు మనసు రావట్లేదంటే అక్కడే నీకు అర్థమైపోవటంలో ఏడుకొండలవాడి మీద ఎంత పగబట్టాడో. సత్యం అంటూ ఏది చూపించాడు? 746, 747 జీవోల గురించి చెప్తాడు.
మా నాన్నే 315 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు కాపాడాడని చెప్తాడు. ఉందా అందులో 338? అంటే చూసావా ఎంత ఖతర్నాకో. అంటే ప్రెస్ మీట్లో చూపించిన 746 జీవో చూపిస్తారు సార్. లేదు అంటే ఈ డాక్యుమెంటరీలో మీరు అన్నట్టుగా 746, 747. మరి జీవో నెంబర్ 338 గురించి వైసీపీ వాళ్ళు ఎవరు ఎందుకని మాట్లాడరు? అంటే 2 కొండలు చేయాలనుకున్నందుకు రాజశేఖర రెడ్డి కొండల్లో కలిసిపోయాడు అని గత కొంతకాలంగా ఇవాళ సమాజం మొత్తం ఘోషిస్తోంది. ఆయన ఎందుకు దుర్మరణం పాలైనా కూడా ఆయన యొక్క ఆ చావు వెనుక ఆయన అక్కడ తిరుమల శ్రీవారి పట్ల చేసిన మహాపరాధాలు, అపచారాలు ఇవాళ భక్తులందరూ అంటుంటారు. దాన్ని మాఫీ చేయడం కోసం ఇప్పుడు ఇతను ఇది ఎత్తుకున్నాడా? ఈ విధంగా చేయడం ద్వారా సోషల్ మీడియాలో కూడా మొత్తం అదే సార్. ఆనాడు రాజశేఖర్ రెడ్డి పైన నిందలు వేశారు, నేడు జగన్ పైన నిందలు వేస్తున్నారు. ఆ నిందలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పైనే కాదు, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పైన వేసినటువంటి నిందలు కూడా తొలగిపోతున్నాయి అంటున్నారు. కానీ ఆధారాలు ఏం చూపించట్లేదు. ఎలా చూడాలంటారు? రాజశేఖర రెడ్డి చనిపోయి ఇప్పుడు 14 ఏళ్ళు ఏమవుతుందమ్మా. ఇంకా జనం అతన్ని మర్చిపోయారు. ఆయన పాపాలను కూడా మర్చిపోయారు. అసలు ఎవరు ఇప్పుడు అసలు ఆ జీవో 338 గురించి కానీ 7 కొండలు 2 కొండలు చేయాలనుకున్నాడని కానీ ఆయన ఎవరు శపించట్లేదు. ఎందుకంటే అది ముగిసిన చరిత్ర, క్లోజ్డ్ చాప్టర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల్లో నుంచి బయటపడటం కోసం, సుబ్బారెడ్డిని భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఆపడం కోసం మళ్ళా ఆ లాన్ను తీసుకొచ్చి ఆ 7 కొండలు 2 కొండలు గుర్తు చేసి నన్నే కాదు మీరు తిట్టాల్సింది మా నాన్న కూడా తిట్టండి అని తిట్టిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే షర్మిలే తిట్టింది కదా. అదేది ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విషయం ఒకటి ఎత్తి అసలు అతను ఎవరో మాకు తెలియదు, ఏనాడు మా ఇంట్లో అతను చూడలేదు, జగన్మోహన్ రెడ్డికి అతనికి క్విడ్ ప్రోకో, మా నాన్న పేరు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన దోషులు వీళ్ళిద్దరు అని. రాజశేఖర రెడ్డి పేరు లేదంట అంతకుముందు. జగన్ ఆ సిబిఐ 11 కేసులు ఉన్నాయి కదా, ఆ 9 కేసుల్లో క్విడ్ ప్రోకో 1.0లో చచ్చిపోయాడు కదా అని చెప్పి ఆయన పేరు చేర్చకపోతే ఇతను ఆ కేసుల్లో నుంచి బయటపడటం కోసం పొన్నవోలు ఇచ్చిన సలహా జగన్మోహన్ రెడ్డికి, మీ నాన్న పేరు కూడా అందుట్లో చేర్చు, ఆ కేసుల్లో నుంచి నువ్వు కూడా బయటకు వస్తావు, చేర్పించాడు. ఆమె శపించింది. ఎవరు? షర్మిల శపించింది అనమాట. వాళ్ళిద్దరి మధ్య క్విడ్ ప్రోకో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ కల్తీ నెయ్యి, ఈ మహాపాపం నుంచి, వాళ్ళ హిందూ సమాజం శాపం నుంచి బయటపడటం కోసం మళ్ళా వాళ్ళ నాన్నని తీసుకొచ్చి వాళ్ళ నాన్న పాపాలని ప్రజల ముందు చూపించి తన పాపాలు కడుక్కునే ప్రయత్నం. బిల్డప్ ఏమో మా నాన్న పుణ్యాత్ముడే, నేను పుణ్యాత్ముడినే, జనమే పాపాత్ములు. ఎందుకంటే మాకు ఓట్లు వేసింది వాళ్ళే కదా. మా నాన్న ముఖ్యమంత్రి చేసింది, నన్ను ముఖ్యమంత్రి చేసిన పాపాత్ములు మీరు, మేమిద్దరం పుణ్యాత్ములు అన్న ఆ డాక్యుమెంటరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.